కార్స్లన్నీ ఫ్యూయల్ ఫిల్ చేసేది చాలా ఈజీ కదా. ఒక పెద్ద ట్యాంక్ నుండి కార్తో బ్యాక్ సైడ్లో ఫ్యూయల్ని ఫిల్ చేసి క్యాప్ని క్లోజ్ చేస్తే ఇట్స్ డన్. కానీ ఈ ఎయిర్ప్లేన్స్లో ఎలా ఇంత లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్స్ని స్టోర్ చేస్తున్నారో? ఈ ఎయిర్ప్లేన్స్ అన్ని 2,40,000 లీటర్స్ వరకు ఫ్యూయల్ని క్యారీ చేస్తుంది. అది ఆల్మోస్ట్ ఒక ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ని ఫిల్ చేయడానికి సరిపోతుంది. అండ్ చాలా కమర్షియల్ ఎయిర్ప్లేన్స్లో ఫ్యూయల్ని వింగ్స్లో స్టోర్ చేస్తున్నారు. కానీ ఈ వింగ్స్ చాలా తిండుగుంటుంది కదా, ఎలా బ్రేక్ అవ్వకుండా అంత ఫ్యూయల్ని క్యారీ చేస్తుంది? రండి దాని వెనకాల సైన్స్ ఏంటో అని ఈరోజు మనం బ్రేక్ చేసి చూద్దాం. ఈ ఫ్లైట్ అని కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఫ్లై అవ్వాలి అంటే ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్లేన్ సెంటర్ దగ్గర ఉండాలి, యూజువలీ వింగ్ ముందు కొంచెం. అప్పుడే ఈ ఫ్లైట్ బ్యాలెన్స్డ్గా లెవెల్గా ఫ్లిప్ అవ్వకుండా ఫ్లై అవుతుంది. ఇప్పుడు ఈ బాక్స్ని ఎయిర్ప్లేన్ అని ఇమాజిన్ చేసుకుందాం. ఇది వింగ్స్ లాగా ఇమాజిన్ చేసుకుందాం. ఫ్యూయల్ మొత్తం ఫ్రంట్లో ఒక బిగ్ ట్యాంక్లో పెట్టుంటే ఈ నోస్ దగ్గర హెవీ అయిపోతుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫార్వర్డ్కి షిఫ్ట్ అయిపోతుంది. టేక్ ఆఫ్ టైంలో ఫ్రంట్ డిప్ కూడా అవుతుంది. ఇంకా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది. కొన్ని కేసెస్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా అవ్వకపోవచ్చు. సపోజ్ సమ్హౌ టేక్ ఆఫ్ అయింది అని అనుకుందాం. ఫ్యూయల్ బర్న్ అయ్యే కొద్దీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ బ్యాక్వర్డ్కి మూవ్ అవుతుంది. ఇది ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేస్తుంది. ఇన్ కేస్ రేర్లో ఫ్యూయల్ పెట్టుంటే టెయిల్ హెవీ అయిపోతుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ బ్యాక్వర్డ్కి షిఫ్ట్ అవుతుంది. మనందరికీ తెలుసు ఈ ఫ్యూయల్ అనేది ఒక ఫ్లేమబుల్. అందుకే మన ఇంట్లో మనం ఫైర్ వర్క్స్ని బెడ్ కింద పెట్టకుండా దూరంగా ఉండే షెడ్లో పెడుతున్నాం ఫర్ సేఫ్టీ పర్పస్. అలాగనే ఫ్లైట్లో కూడా ఈ ఫ్యూయల్ని ప్యాసింజర్స్ ఉన్న క్యాబిన్ దగ్గర పెట్టకుండా దూరంగా ఉండే వింగ్లో పెట్టేది సేఫ్. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రంట్ ఆర్ రియర్లో ఫ్యూయల్ ట్యాంక్స్ని పెడితే ఇంజిన్స్కి లాంగ్ పైప్ లైన్స్ కావాలి. యాక్సిడెంట్ టైమ్స్లో రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా పెరుగుతుంది. దీనికి బెస్ట్ ప్లేస్ ఏంటంటే వింగ్ దగ్గర ఉండే సెంటర్ సెక్షన్. అక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పర్ఫెక్ట్గా అలైన్డ్ అయి ఉన్నది, ప్యాసింజర్స్ దగ్గర నుంచి కూడా దూరంగా ఉన్నది. దానివల్లనే ఇంజనీర్స్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ని వింగ్లో డిజైన్ చేసి ఉన్నారు. వింగ్స్ టైట్ రోప్ వాకర్ బ్యాలెన్స్ పోల్ లాగా వర్క్ చేస్తాయి. ఫ్యూయల్ వెయిట్ వింగ్స్లో ఉండటం వల్ల టర్బులెన్స్ టైంలో స్టెబిలిటీ పెరుగుతుంది. ఫ్యూయల్ లేకుండా ఫ్లైట్ వర్బుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఇంకొక బెనిఫిట్స్ ఏంటంటే ఎయిర్ప్లేన్ బాడీలో ప్యాసింజర్స్, కార్గో, ఎక్విప్మెంట్కి స్పేస్ కావాలి. ఫ్యూయల్ ట్యాంక్స్ బాడీలో ఉంటే లగేజెస్ మొత్తం లివింగ్ రూమ్లో పెట్టినట్టు ఉంటుంది. వింగ్స్ హాలోగా ఉంటాయి, సైడ్ కబోర్డ్స్ లాగా స్మార్ట్ స్టోరేజ్గా ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అని అనుకుంటారు, కానీ కాదు, ఇంకో ప్రాబ్లం ఉన్నది. ఫ్లైట్ ఫ్లై అయ్యేటప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఫ్యూయల్ మూవ్ అవుతుంది, స్లాష్ అవుతుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ షిఫ్ట్ అవుతుంది అండ్ దీనివల్ల ఇన్స్టెబిలిటీ క్రియేట్ అవుతున్నది. ఫ్యూయల్ ట్యాంక్ వాల్ మీద హ్యామరింగ్ ఎఫెక్ట్ వస్తుంది. దానివల్ల స్ట్రక్చర్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. దానివల్ల ఇంజనీర్స్ పార్టిషన్స్ని యాడ్ చేశారు అండ్ దాన్ని బ్యాఫిల్ అని అంటున్నారు. బ్యాఫిల్ లేకుంటే ఫ్యూయల్ ఫ్రీగా స్ప్లాష్ అవుతుంది, ప్లేన్ వాబుల్ అవుతుంది. బ్యాఫిల్ ఉంటే మూమెంట్ కంట్రోల్గా ఉంటుంది, ప్లేన్ స్టేబుల్గా మూవ్ అవుతుంది. ఇంజనీర్స్ ఫ్లైట్లో ముందు ఈ వెయిట్ అండ్ బ్యాలెన్స్ని చెక్ చేస్తారు, ఫ్యూయల్ లిమిట్ని సెట్ చేస్తారు అండ్ అవసరమైతే ఈ కార్గో బ్యాగ్స్ని ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్ చేసి బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తారు. ఈ పైలట్స్ అండ్ ఆటో పైలట్స్ ఈ స్మాల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ షిఫ్ట్స్ని ఈజీగా హ్యాండిల్ చేస్తారు. ఏరోడైనమిక్స్ వైస్ కూడా వింగ్స్కి ఒక బెస్ట్ ప్లేస్. ఇంజిన్స్ వింగ్స్ దగ్గర ఉంటే ఫ్యూయల్ ట్రావెల్ డిస్టెన్స్ టైం తక్కువగా పడుతుంది. ఇది కుకింగ్ టైంలో ఫ్రిడ్జ్ స్టవ్ పక్కన ఉంటే ఎలా మనం థింగ్స్ని ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్గా ఎత్తి ఫుడ్ని లెస్ రిస్క్తో కుక్ చేస్తామో అలా. మీ పిల్లలు కూడా ఇలాంటి సైన్స్ కాన్సెప్ట్స్ని ఫన్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయగలరు. మా సబ్స్క్రైబర్స్ కోసం మేము ఒక ఫ్రీ డెమో సెషన్ని కండక్ట్ చేయబోతున్నాము. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది, క్లిక్ చేసి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మీరు ఫ్లైట్లో పోయేటప్పుడు ఈ వింగ్ని చూస్తే అవి జస్ట్ లిఫ్ట్ కోసం కాదు, అవి జాయింట్ స్విమ్మింగ్ పూల్ ఆఫ్ ఫ్యూయల్ అని ఆలోచించుకోండి.